అబ్బా ఏం లేదండి, తలగడ పడిపోయింది. మీరు పడుకోండి. ఏమండి మీరు పడుకోండి. తలుపు వేసే ఉందే. ఏమండి ఏమండి బయట వైపు వేసిందే. అరే ఏది ఏమైపోయినట్టు? ఏదో అమ్మాయి కూడా అనుకున్నాను, గడిచి పిల్లే. ఏమండి మిమ్మల్ని ఏమండి ఏమండో మిమ్మల్నే కొంచెం లేవండి. తెల్లవారు గట్లే లేచి ఇల్లు దిద్దుకోవాల్సిన ఆడవాళ్ళు ఇంత ఆలస్యంగా లేస్తే ఎలా చెప్పండి? కొంచెం తలుపు తీయండి. ఏమండి బెడ్ కాఫీ తీసుకుంటారా? ఏ అలవాట్లేదా? పోలేండి, తొందరగా మొహం కడగండి. ఇదిగో పేస్ట్, బ్రష్ లేదు, వేలుతో కానివ్వండి. ఈ పూటకి ఎలా సర్దుకోండి. కొత్త కాపురం కదండి, సాయంత్రానికి అన్నీ ఏర్పాటు చేసుకుందాం. ఏం ఆకలిస్తుందా? అవును మరి, నిన్న రోజంతా భోంచలేదుగా. తొందరగా లేవండి, టిఫిన్ తీసుకుందాం. ఇడ్లీ సాంబార్, పూరి పొటాటో, పెసరట్ ఉప్మా, మీకు ఏం కావాలా రెడీ. కొంచెం అమృతాంజనం ఉందండి. అమృతాంజనమా? అదెందుకండి? తల భారంగా ఉందండి. భారంగానా? అదేమిటి ఉడికిపోతున్నారు? అరే ములుగుతున్నారే, చాలా జ్వరమా? ఏది కాలిపోతుంది, జ్వరమే. బయట ఏనుగంత దోమలు ఉన్నాయి, జ్వరం దూరదు మరి. లేవండి, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఇది వేసుకోండి, వేసుకోండి. అంటే పెద్ద జ్వరం ఏం లేదు, మందు రాసిస్తాను తీసుకోండి, 2 రోజుల్లో తగ్గిపోతుంది. మీ అడ్రస్ ఇచ్చి వాళ్ళండి, రేపు నేనే వచ్చి చూస్తాను. డాక్టర్ గారు చిన్న మనవి, దయచేసి ఇన్పేషెంట్గా చేర్చుకోండి. అంత సీరియస్ ఏం లేదే. అబ్బే అందుకు కాదండి నేను మనం చేసేది. అన్నయ్య సారీ అన్నయ్య, నువ్వేమో నా బర్త్డే ఏర్పాట్లు ఏమీ పట్టించుకో. పోనీ నీ ఫ్రెండ్స్కి ఇన్విటేషన్స్ పంపించు. సరోజా ఎవరు? మీనాక్ష. అన్నయ్య నా క్లాస్మేట్. ఏం మీ నైట్ వచ్చా? ఏమిటి చూస్తే? సింపుల్ ఫీవర్. అబ్బే ఎవరేమో సింపుల్ అండి, లోపల చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఎవరే? మీ వారా? నాతో చెప్పకుండానే పెళ్లి చేసుకున్నావు కదా? అబ్బే అలాంటి సంబంధాలు ఏమలేవండి, జస్ట్ ఫ్రెండ్, అంటే హితాభిలాష్. అదేమిటండి, ఇంతవరకు నేను మీ భార్యనే అనుకుంటున్నా. అందరూ అలా అనుకుంటారండి, అదేమిటి చిత్రం. అసలు కథ ఏమిటంటే, ఈ అమ్మాయిని 60 ఏళ్ల ముసలాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు వాళ్ళు. మామూలు ప్రకారంగా ఈ అమ్మాయి పారిపోయి వచ్చి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటుండగా మనం చక్రం అడ్డు వేసి ఆపి కాపాడి రక్షించాం. చిచ్చి, ఆత్మహత్య చేసుకోవచ్చా? నీకేం కర్మ. ఏం చేయను సరోజ, నిలువ నీడలేదు, నా అనే వాళ్ళు లేరు. ఎందుకు మీనా ఈ బంధువులు? పెడితే తింటారు, లేకపోతే తిడతారు. కష్ట సుఖాల్లో ఆదుకునే వాళ్ళు స్నేహితులే. నీకేం పర్వాలేదు, నాతో ఉందిగా. పద ఇంటికి వెళ్దాం. ఏవండి, మీ మేలు ఈ జన్మలో మరవలేను, వెళ్ళొస్తాను. మంచిది, వెళ్ళండి. వారింట్లో ఉంటే మీకు ఏ లోటు రాదు. చూడండి, ఆరువేట పడుకుంటే జ్వరం ఎక్కువ అవుతుందేమో, కాస్త వద్దని చెప్పండి. ఏమంటారు డాక్టర్ గారు? చూడండి, పోలీసులు చూస్తే భయపడి పారిపోతుందేమో, కాస్త కనిపెట్టి ఉండండి. అలాగే. చూడండి చూడండి, మేము బయటికి వెళ్ళే వరకు కొంచెం మాట్లాడకుండా కూర్చుంటారా? చూడండి. చూస్తూనే ఉన్నానయ్యా. వస్తానండి. భోజనం బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు బ్రహ్మాండంగా ఉండదు? సరోజ స్వయంగా వడ్డిస్తాను. ఏమైనా నీ పుట్టినరోజు ఎప్పుడు? బ్రహ్మాండంగా పార్టీ ఇస్తావా, లేకపోతే పచ్చడి మెతులు పెడతావా? చెప్తానండి. ఏమిటి మీనా? చడగోపం గారికి చాలా సీరియస్ గా ఉందట, వెంటనే మిమ్మల్ని రమ్మంటున్నారు. నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. వెళ్ళండి, ఎవరి పని వాళ్ళు చూసుకోవడం మంచి పని. నేను వెళ్ళొస్తాను రా, నాకు పని ఉంది. నీకేమిట్రో అంత అర్జెంట్ పని? ఎవరికి అడ్డు లేకుండా ఉండడమే నా పని. వెళ్ళు, నాకు తెలుసులే.
భలేవారండి, అలాగా తమలపాకులు చిల్చడం. ఇంత సున్నమే, నోరు పొక్కదు. నాకు అలవాట్లేదు చూడండి. అవును పాపం, ఎవరన్నా చీల్చిస్తే వేసుకునే అలవాటే ఎక్కువేమో. అబ్బే అది లేదు. ఇలాగే ఎక్కువ సున్నం రాసుకోవడం, నోరు పొక్కడం, ఎందుకు వచ్చిన గొడవ లేని ఆకు ఒక్క లేని ఆ బేడాలు అవ్వడం. చూడండి, బాగా పండిందా? భలేగా పండిందండి. పెదవులంత బాగా పండితే. ఏమిటో చెప్పండి. ఏం లేదు. చెప్పాలి. పెదవులంత బాగా పండితే పెళ్ళాం మీద చాలా ప్రేమ అంటారు. బ్రతికించారు. పెళ్ళాం మీదే కదా. అయితే మీకు పెళ్ళయిందన్నమాట. అదేమిటి? పెళ్లి కాందే తాంబూలం వేసుకోకూడదని పెద్దలు అంటారుగా. ఓ అదే. పెళ్ళంటే మీ అభిప్రాయం? మీ అభిప్రాయం? పెళ్ళంటే ఒట్టి తాళి కట్టడం కాదు, మనసులు కలవాలి అంటాను. మనసులు కలవకపోతే తాళి తీసి అవతల పారేయచ్చంటారా? అని ఖచ్చితంగా అనలేను, కానీ మనసు చంచలమైంది. కలవటం విడిపోవటం క్షణక్షణానికి జరగచ్చు. అందుచేత నేను తాలిబొట్టునే పవిత్రంగా భావిస్తాను. అవునవును. ఇంతకీ మీకు పెళ్ళైనట్టా కానట్టా? చూడండి, తాంబూలం జీర్ణశక్తికి మంచిదంటారు. నిజమే సుమండి. ఎక్కువగా తిన్నప్పుడు ఒక్కాకు వేసుకుంటే అరగంటలో తేలికైపోతుంది. సరోజా, ఇలా ఒకసారి రామ్మా. ఇప్పుడే వస్తాను. ఏమొదినా? ఎందుకు అక్కడ కూర్చోవడం సరోజా? పొద్దుపోయింది, భోజనానికి రా. అమ్మా నాన్న రాని. వాళ్ళెక్కడొస్తారు? కురుక్షేత్రం నాటకానికి వెళ్ళారు. 600 పద్యాలు, అవి తెల్లారుతుంది. అయితే ఇంద్రే, ఇప్పుడు నాకు ఆకలిగా లేదు. ఈరోజు ఇంత హుషారుగా ఉన్నారేమండి? కారణం తెలుసుకోవచ్చా? ఏమో, నాకే తెలియదు. తెలియని ఆనందం వెనుక తీయని కారణం ఏదో ఉంటుంది. కాదు, కారణం తెలియని ఆనందమే తీయగా ఉంటుంది. అది నిజమే. ఏమండి, దయచేసి ఆండీలు మానేస్తారు? ఏ? మీరు అలా పిలవటం నాకెందుకో బాగుండదు. ఓహో, మరి ఏమని పిలవమంటారండి? అదిగో మళ్ళీ సరోజా అని పిలవండి. ఆ మాత్రం చనువు తీసుకోవడం మీకేమైనా అభ్యంతరమా? అభ్యంతరం కాదు, ఆనందం. సరోజా, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఇప్పుడు నీకేమైనా పనిందా? ఏమీ లేదు. ఉన్నా మీరు మాట్లాడుతుంటే ఎంతసేపు అయినా వినాలనిపిస్తుంది. ఎందుచేత? వెన్నెల్లో కూర్చోవాలి ఎందుకు అనిపిస్తుంది? సరే, అయితే పైకి వెళ్ళి వెన్నెలోనే కూర్చున్నా పదండి. లేదు లేదు. సరు, చాలా కాలంగా నీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటది? ఎప్పుడూ నా చిన్నతనంలో నాకు బుద్ధి తెలియక పూర్వం జరిగిన సంగతి. ఏదైనా మంచి సంగతి అయితే చెప్పండి. మంచో చెడు నేను ఎలా చెప్పగలను సరు? ఒకరి మంచి వేరొకరికి చెడు కావచ్చు. అలాంటి అనుమానం ఉంటే అసలు చెప్పకండి. ఈ నిండు పున్నమి పండు వెన్నెలా హాయిగా గడపగా మనసులు పాడు చేసుకోవడం దేనికి? కానీ చెప్పకుండా దాచాన్ని తప్పుపడతావేమో. అబ్బా ఊరుకోండి, తప్పులు లేవు, దండలు లేవు. ఏమండి, వెన్నెల ఎందుకింత చల్లగా ఉంటుంది? చెప్పనా? వేడి పుట్టించడానికి. ఏమిటండి అలా చూస్తారు? ఆహా, ఈ చల్లటి వెన్నెల్లో, ఈ తెల్లటి డ్రెస్లో మల్లెపూల నువ్వు మెరిసిపోతుంటే మీనా నా కళ్ళు జిగేలమంటున్నాయి. మీనా,
నా గుండె గుబేలమంటుంది. గుబేలమంటుందా? అదేమిటి మీనా? ఏం లేదు, ఏదో బుద్ధిమంతురాలని వాళ్ళ ఇంట్లో చేర్చారు. డాక్టర్ గారు దయతలిచి నర్సు పని ఇచ్చారు. ఇప్పుడు మన ఇద్దరిని ఇలా చూస్తే వాళ్ళెవళ్ళు ఇంట్లో లేరుగా?